పోరాటం చేసినటువంటి మానవతరాయికి సత్తుపల్లి టికెట్ ఎందుకు రాలేదంటే రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చిన వారు చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ని బతికించి ఊపిరిలూది జెండాలు తెచ్చి అసలు జెండానే లేదు అక్కడ. మానవతరాయి బీఆర్ఎస్ నుంటే రేవంత్ రెడ్డి తిడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడతాడు, నాకు అన్యాయం జరిగింది. దీనివల్ల రేపొద్దుగాల ఆ పార్టీలు ఆదరించి మీకు అవకాశాలు కల్పిస్తారంటే ఇంటికి కూడా పీకడం. నాంపల్లి కోర్టు మెట్లు చెప్తే మానవతరాయి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సంజయ్ బాదగుని. ఈరోజు మన ముందున్న గెస్ట్ మానవతరాయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, యువ నేత. కాంగ్రెస్ పార్టీ అంతర్గతం ఏం జరుగుతుంది, ఈ కుమ్ములాటలో ఉన్నటువంటి సారాంశం అనే అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు మానవతరాయ్ అన్న. నమస్తే. నమస్తే. కాంగ్రెస్ పార్టీలో కంఫర్టబుల్ అయినా మానవతరాయ్ అంటే? కంఫర్టబులే, ఇబ్బంది ఏం లేదు. నా సొంత ఇల్లు కదా అది పార్టీ. సొంత ఇంట్లో ఇబ్బందులు ఏముంటాయి? అన్నదమ్ములే కుమ్ములాడుతుంటారు. అదే ఇంట్లోనే అన్నదమ్ముల మధ్యనే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అది పెద్ద సమస్య కాదు. అదే ఇలాంటి దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మనస్పర్ధలు అంటే ఏం లేవు, మనస్పర్ధలు ఏం లేవు. అందరూ ఇప్పుడు సెట్ అయిపోయింది. అందరూ గతంలో అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో అనైక్యత ఉంటుంది అనేది. ఎప్పుడైతే అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ కన్నా ముందే ఒక 6 నెలల ముందే అందరినీ కూర్చోబెట్టి ఇట్లయితే మన అందరం అధికారంలోకి రాలేము, కాబట్టి అందరం కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తుంది అంటే అందరూ రేవంత్ రెడ్డి గారితో పాటు అందరూ ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో అందరూ కలిసి పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన కొనసాగుతుంది. రియల్గా కూడా చాలా మంది వ్యతిరేకించారు. అంటే మీ యూత్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నటువంటి చాలా మంది రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. నిజంగా రేవంత్ రెడ్డి సీఎంకు సీటుకు అర్హత లేక వ్యతిరేకించారా, కొత్తగా వచ్చినప్పుడు ఇది సీఎం యువతనే వ్యతిరేకించారంటే మీరు ఏం చెప్తారు? అంటే వ్యతిరేకించడం కాదు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ పదవి అధ్యక్ష నియామకం అప్పుడు ఈ అలజడి ఉంటుంది. ఇది ఆనవాయితీ ఇప్పుడు కాదు. 1888 ఏఓ హ్యూమ్ స్థాపించిన దగ్గర నుంచి 2 ఏళ్లకో 3 ఏళ్లకో అధ్యక్షులు మారుతుంటారు. మారేటప్పుడు పోటీ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడు ఒక వర్గం ఒకరికి కావాలని, ఇంకొక వర్గం ఇంకొకరికి కావాలని చెప్పి పోటీ పడతారు. ఆ పోటీలో అప్పుడు కొంచెం ఏంటంటే పోరాటం అనేది కనపడుద్ది. ఆ తర్వాత నియామకం అయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయ్యేటప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది. రేవంత్ రెడ్డి గారే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యేటప్పుడు కూడా ఈ వాతావరణం ఉంది. అంతకుముందు కూడా ఉన్నది డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు. ఎప్పుడు కూడా ఈ వాతావరణం జాతీయ పార్టీలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఉంది ఒకడే బాసు. ఆయన చెప్పిందే వేదం. ఆయన ఎడ్డమంటే ఎడ్డం, తెడ్డమంటే తెడ్డం, పిల్లి అంటే పిల్లి, పంది అంటే పంది, అట్లా ఉంటుంది. కానీ జాతీయ పార్టీలో కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి నియామకం అప్పుడు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు బహునాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఏకనాయకత్వం ఉండదు, ఒక్కడే ఉండడు. ఈ బహునాయకత్వంలో ఏమైందంటే అందరూ కూడా సమర్థులే ఉంటారు. అందరూ పిసిసి ప్రెసిడెంట్కి అర్హులే ఉంటారు. అందరూ కూడా ముఖ్యమంత్రి పదవిని పొందాల్సినటువంటి అందరికీ అర్హతలు ఉంటాయి. అలాంటి అర్హతలు ఉన్నప్పుడు అందరూ కూడా పోటీ పడుతున్నప్పుడు ఇట్లాంటి వార్తలు వస్తుంటాయి. ఆ తర్వాత అధిష్టానం చివరికి వచ్చేసరికి అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కూడా కట్టుబడి ఉంటారు. దీన్ని ఎట్లా చూడాలంటే టీ కప్పులో తుఫాన్ లాగా చూడాలి. అప్పటికప్పుడు క్షణకంలో మాయమైపోద్ది అనమాట ఇదంతా కూడా.